హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ పీనట్ మురుకులు అండి. అంటే పల్లీలతో మురుకులు చేసి చూపిస్తున్నాను అనమాట. పండగ సీజన్ వచ్చేస్తున్నాయి కదా, మన పండగలంటే పిండి వంటల్లో మురుకులు, జంతికలు, స్వీట్స్ రకరకాలుగా చేసుకుంటాం కదా. జంతికలు, మురుకులు అయితే ఇంకా ఒక్కొక్క ఫ్లేవర్స్తో చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించే ఈ పల్లీల మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంతకుముందు చేసుకునే మురుకులు అన్నీ మానేసి ఒక్కసారి మీరు ఇది ట్రై చేస్తే మళ్ళీ కూడా ఈ మురుకులే చేసుకుంటారు, అంత రుచికరంగా ఉంటాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నానండి, బాగా రోస్ట్ చేసుకున్న పల్లీలు. ఇది పొట్టు తీసేసుకున్నాను. ఒక 1/4 కప్ మిక్సర్ జార్కి వేసుకుంటున్నాను. వీటిని స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారి చూడండి, అంతా గ్రైండ్ అయిపోయింది కదా స్మూత్గా. ఇప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మన మిక్చర్ అంతా కూడా బాగా స్మూత్గా గ్రైండ్ అయిపోయింది కదా. ఇది పక్కన పెట్టేసుకుందాం కాసేపు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్ వరకు రైస్ ఫ్లోర్ తీసుకుందామండి, బియ్యం పిండి. ఒక 1/2 టీ స్పూన్ వాము తీసుకుంటున్నానండి. ఒక్కసారి 2 చేతుల మధ్యలో ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈ మురుకులకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, ఒక 1 టీ స్పూన్ వరకు కారపొడి అండ్ సాఫ్ట్గా ఉండే బటర్ తీసుకుంటున్నానండి. ఒక 1 టీ స్పూన్ వరకు అన్సాల్టెడ్ తీసుకుంటున్నాను. సో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పీనట్ మిక్చర్ ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా ఒక్కసారి క్రంబుల్ చేసుకోవాలి. మనకు బటర్ అనేది ఈ పిండికి అంతా కూడా బాగా పట్టేలాగా ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ సెమీ సాఫ్ట్ డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. క్రాక్స్ లేకుండా ఉండాలి మన డవ్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత. అలా చూసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను చూపించే మెజర్మెంట్స్కి పర్ఫెక్ట్గా వస్తాయండి మురుకులు. మీరు మళ్ళీ కాస్త ఎక్కువ తక్కువ చేసుకోకుండా ఇదే మెజర్మెంట్స్తో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా, క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి మన మురుకులు అనేవి. చూడండి, డవ్ ప్రిపేర్ అయిపోయింది. క్రాక్స్ అనేవి అసలు లేవు, సాఫ్ట్గా ఉంది. మురుకులు చేసుకోవడానికి నేను ప్రెషర్ తీసుకున్నానండి. దీన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇక్కడ 3 హోల్స్ ఉండే మురుకులు ప్లేట్ తీసుకున్నాను నేను. మీరు ఏ రకంగా వేసుకోవాలన్నా తీసుకోవచ్చు. చక్లీలాగా వేసుకోవచ్చు, లేదా ఇలా చిన్న చిన్నగా మురుకులు ఒత్తుకోవచ్చు అండి. ఇలా అంతా గ్రీస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పిండిని ఒక లాగ్ లాగా చేసుకొని దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా గ్రీస్ చేసుకున్నాం కదా, క్యాప్ కూడా ఇప్పుడు క్లోజ్ చేసేసుకోవాలి. ఇక్కడ మిగిలిన పిండి డ్రై అయిపోకుండా నేను వెట్ క్లాత్తో కవర్ చేసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మురుకులు ప్రెస్ చేసుకోవడానికి నేను ఒక 2 గరిటెలు తీసుకున్నాను. వాటిని ఆయిల్తో గ్రీస్ చేసుకొని మురుకులు ఇక్కడ నేను చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి. దాని మీద డైరెక్ట్ ఆయిల్లో వేస్తే బ్రేక్ అవుతాయండి. సో బ్రేక్ కాకుండా ఇలా అయితే చక్కగా మనకు మురుకులు అనేది మంచి షేప్తో వస్తుంది. ఇలా మురుకులు ప్రెస్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుందాము. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా ప్రెస్ చేసుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం హీట్లోనే ఉండాలండి. డ్రాప్ చేసిన వెంటనే వీటిని ఫ్లిప్ చేయకుండా ఒక 2 సెకండ్స్ వరకు వదిలేయండి. తర్వాత మెల్లమెల్లగా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. మనకి ఇవి ఫ్రై అయ్యాయా లేదా అని తెలియడానికి టిప్ అండి, ఆయిల్ అనేది చుట్టూ ఉండే బబుల్స్ స్టాప్ అవుతాయి. అలాంటప్పుడు ఇది ఫ్రై అయిపోయినట్టు కంప్లీట్గా. సో ఒక్కసారి ఇవన్నీ కూడా స్ట్రెయిన్ చేసుకొని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి. ఇదే విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండితో అంతా కూడా ఇలా మురుకులు ప్రెస్ చేసుకోవాలి. అంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్గా చేసుకున్నాం కదా. మంచి క్రిస్పీగా ఉన్నాయి అండ్ గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా మన పల్లీల మురుకులు. చాలా రుచికరంగా ఉంటాయి. ఈ పండగకి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ ఆల్ సూన్ విత్ ఎ న్యూ రెసిపీ. టేక్ కేర్.